నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. వెల్కమ్ టు ద సినీ ఛానల్. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి న్యూ మూవీస్ అప్డేట్స్ గురించి, రివ్యూస్ గురించి, ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మన సినీ మ్యాటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. గత కొన్ని రోజులుగా నయనతార మరియు హీరో ధనుష్ మధ్య కాంట్రవర్సీ జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. ఆ కాంట్రవర్సీ సంబంధించిన డాక్యుమెంటరీ నయనతారాస్ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంటరీ ఎలా ఉందంటే పర్లేదు గాయస్. నయనతారాని ఇష్టపడే వాళ్ళు, నయనతార ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డాక్యుమెంటరీ నచ్చుతుంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార తీసుకున్న డిసిషన్స్ కావచ్చు, నయనతార కెరియర్ గురించి, మూవీస్ లో ఎలా ఎంటర్ అయింది, తనని ఏ విధంగా ట్రోల్ చేశారు, తను ఏ విధంగా ప్రతి ప్రాబ్లం ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళింది అనేది చూపించారు. నయనతార జీవితాన్ని ఒక అందమైన కథలా చూపించే ప్రయత్నం చేసింది నెట్ఫ్లిక్స్. డాక్యుమెంటరీ ఓపెన్ అయిన స్టార్టింగ్ లో నయనతార చైల్డ్హుడ్ ని చూపించడం జరిగింది. నయనతార ఏ విధంగా సినిమాల్లోకి రావాలనుకునింది ఒక యాడ్ చూసి దాని గురించి క్షుణ్ణంగా తెలపడం జరిగింది. పుట్టుకతో మలయాళీ అయినా తమిళ ఇండస్ట్రీకి ఏ విధంగా వచ్చిందో దాని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తన లైఫ్ లో అదే విధంగా సినీ ఇండస్ట్రీలో ఏ విధంగా ట్రోలింగ్స్ గురైందో చెప్పుకొస్తూ గజనీ మూవీలో తను చేసిన క్యారెక్టర్ గురించి, ఏ విధంగా న్యూస్ లో, మీడియాలో ట్రోలింగ్స్ జరిగాయి దాని గురించి బాధపెడుతూ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బిల్లా మూవీలో ఏదైతే బికినీ సీన్ అయితే ఉందో ఆ బికినీ సీన్ ని ఏ విధంగా తను మొహమాట పడుతూనే చేసింది. మీడియాలోను ప్లస్ సినీ ఇండస్ట్రీలోను ఏదైతే తన మీద రాళ్ళు విసిరేవారో దాన్నే తను ఒక చక్కటి ఇల్లు కట్టుకుంటూ ఆ విధంగా ప్రతి విమర్శను తను బలంగా మార్చుకుంటూ ఎదిగాను అని చెప్పే ప్రయత్నం చేసింది. డాక్యుమెంటరీలో నయనతార పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో, తన పర్సనల్ లైఫ్ లో కొంతమంది హీరోలతో తమిళ ఇండస్ట్రీలో ఏ విధంగా రూమర్స్ వచ్చాయి, తన పైన ఏ విధంగా తనని ట్రోలింగ్ చేశారు అంటూ పర్సనల్ లైఫ్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చక్కగా చేశారు. బయట జనాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కావచ్చు, తనని ఏ విధంగా తన పైన రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ప్రజలు ఎప్పుడు ఒక హీరోయిన్ ని ప్రశ్నించడం జరుగుతుంది, మీడియా కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, హీరోని అయితే ఏ విధంగానూ ప్రశ్నించారని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ డాక్యుమెంటరీలో నచ్చే విషయం ఏంటంటే నయనతార కాకుండా నయనతార ఏదైతే మూవీలో వర్క్ చేసిందో ఆ మూవీకి సంబంధించిన డైరెక్టర్స్ ద్వారా తన నయనతార గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ మూవీ టైంలో తను పడిన ఇబ్బందుల గురించి, తను పడిన స్ట్రగుల్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆ డైరెక్టర్ల ద్వారా ఆ సినిమాకి సంబంధించిన క్యాష్ ద్వారా చెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఒకానొక దశలో అటు సినిమా అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటే నాగార్జున ఫోన్ చేసి బాస్ సినిమాలో అవకాశం ఇవ్వడము, అలాగే శ్రీరామ రాజ్యంలో ఏదైతే రోల్ వచ్చిందో దాని గురించి వ్యతిరేకత వచ్చినప్పుడు మీడియాలో తను ఏ విధంగా మానసిక క్షోభ అనిపించిందంటూ చెప్పే ప్రయత్నం చేశారు. డాక్యుమెంటరీలోని ఫస్ట్ హాఫ్ మొత్తం నయనతార కెరియర్ గురించి, తను తీసుకున్న డిసిషన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే నయనతార మరియు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ మధ్య ఏ విధంగా పరిచయం ఏర్పడింది, ఆ పరిచయం కాస్త ఏ విధంగా ప్రేమగా మారింది, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి, మొదటి సినిమా వాళ్ళిద్దరు కలిసి తను డైరెక్టర్ గా నయనతార హీరోయిన్ గా చేసినటువంటి నేను రౌడీనే మూవీ మొదటి రోజు ఏ విధంగా సాగింది, వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా సంభాషణ జరిగింది అనే విషయాన్ని చెప్పుకొస్తూ సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. విఘ్నేష్ శివన్ అప్పుడప్పుడే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టిన రోజులు అవి. తను స్ట్రగుల్ అవుతుంటే, ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు నయనతార తనకు సపోర్ట్ గా నిలిచింది. నయనతార తనకి ధైర్యాన్ని చెప్పి తనని ముందుకు నడిపించిందనే ఆ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా వివరించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకోవడము, వాళ్ళ రిలేషన్షిప్ బలపడటము, వాటి గురించి చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. పెళ్ళైన తర్వాత వారి డైలీ లైఫ్ కావచ్చు, రొటీన్ లైఫ్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా టైంని మేనేజ్ చేసి అటు సినీ జీవితాన్ని ఇటు పర్సనల్ జీవితాన్ని మేనేజ్ చేస్తూ వస్తున్నారని చెప్పే ఆ ప్రయత్నం చాలా చక్కగా చేశారు. నయనతార ఎందుకు గ్లాస్ హౌస్ లోనే పెళ్లి చేసుకోవాలనుకునింది, తన పెళ్లికి ఒక ఎరుపు రంగు కాస్ట్యూమ్ ఏదైతే ధరించిందో అది ఎందుకు ధరించాల్సి వచ్చింది, దాని గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. అంటే డాక్యుమెంటరీ ఓవరాల్ గా ఇది మూవీ చూసిన ఫీల్ అయితే కలగదు, కానీ ఒక ఇష్టమైన వ్యక్తి జీవితాన్ని, ఒక నిజ జీవితాన్ని చూస్తే ఏ విధంగా మనకు ఇష్టం కలుగుతుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇది ఫ్యాన్స్ అనుకున్నట్టుగా ఏదో మూవీ మాస్ మసాలా ఇట్లాంటి కంటెంట్ ఉన్నదైతే కాదు. ఒక ఇష్టమైన వ్యక్తి గురించి, వాళ్ళ జీవితంలో ఏమేమి జరిగాయి, ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు, ఏ విధంగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు అనే విషయాల్ని ఒక ఇష్టమైన వ్యక్తి చెబుతుంటే అవతల వాళ్ళు ఏ విధంగా వింటారు, ఇష్టంగా వింటారో
ఆ విధంగా అనిపిస్తుంది ఫ్యాన్స్ చూస్తే మాత్రం. కానీ నార్మల్ ఆడియన్స్ చూసి ఈ డాక్యుమెంటరీ నచ్చుతుందా అంటే ఖచ్చితంగా నచ్చదు. కాబట్టి ఎవరైతే నయనతారని ఇష్టపడే వాళ్ళు ఉన్నారో, నయనతార లైఫ్ ఏ విధంగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంట్స్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన సినిమాటా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.